హలో అండి అందరికీ. మేమైతే నెలల్లో పనిచేసి దాంట్లో ఇంట్లో ఖర్చులు తీసిగా మిగిలిన డబ్బులు పేదవాళ్ళకైతే ఫుడ్ అయితే పెడుతున్నాము. ఎందుకంటే మాకు పేదవాళ్ళకి ఫుడ్ పంచడం అనేది మాకు గోల్ అన్న. మీ అందరి సపోర్టు ఉంటే ఇంకా చాలామందికి హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాము. ప్లీజ్ మా అందరికీ సపోర్ట్ చేయండి. మేము నెలల్లో పనిచేసిన మాకు లాస్ట్కి మిగిలిది 1000-1500 దాకా మిగులుతుంది ఖర్చులు తీసిగా. ప్లీజ్ మీ సపోర్ట్గా ఉందనుకోండి అన్న. ప్రతి ఒక్కరికి ఎలాగైనా మనందరి తరపు నుంచి అందరికీ హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాము. ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి అన్న. మేము పనిచేసేది కూలి పని అన్న. కానీ మీ అందరూ సపోర్ట్ చేసినట్టయితే చాలామంది ఆకలి అయితే తీర్చగలం. మన ఇంట్లో ఫ్యాన్ ఉంటుంది, మనకి ఇల్లు కూడా ఉంటుంది. కానీ వాళ్ళకి ఏమీ లేవు. ఈ ఎండలో ఎలాగుంటున్నారో ఏటో. కానీ వాట్సాప్ అన్న వాళ్ళకి ఏ కారణం వల్ల పరిస్థితికి వచ్చారో మనకైతే తెలియదు. కానీ మన బాధ్యత ప్రకారంగా వాళ్ళకి హెల్ప్ చేసుకొని పోతే మంచిది. ఎందుకంటే మనం మంచి చేస్తే మన పిల్లలకి, మనకి, అందరికీ వాళ్ళ రుణం అనేది ఉంటుంది. ప్లీజ్ అన్న, ప్రతి ఒక్కరూ మీకు ఎక్కడ ఎవరు కనిపించినా హెల్ప్ చేయండి. మేమైతే ఈరోజు మినిమం 10-12 మందికి అయితే హెల్ప్ చేసాము. చూడండి అన్న, రోడ్లపై ఎలా కూర్చుంటున్నారో, ఆకలితో ఎలా ఉంటున్నారో కూడా తెలీదు. ఒక పూట అన్నం లేకపోతే మనమే ఉండలేము. అటువంటిది వాళ్ళు ఎలాగుంటున్నారో తెలియదు నాకైతే చాలా బాధ అనిపించింది. ఈ పరిస్థితి మనకి ఎవరికి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అలా ఉండాలంటే మనం ఒక్కరోజు కూడా ఉండలేమన్నా. చూడండి అన్న, చాలా బాధగా ఉంది. కానీ డైలీ హెల్ప్ చేద్దామన్న స్తోమత తక్కువ అన్న. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కదా, మనకు వచ్చే దాంట్లోనే పంచడానికి చూస్తున్నాం. కానీ ప్లీజ్ అన్న, మీకు ఎక్కడైనా ఎవరైనా కనిపిస్తే సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి అన్న, ప్లీజ్.